హాయ్ అండి. ఈరోజు విలేజ్ స్టైల్లో మనం మామిడికాయ పప్పు చేసుకుందామా. ఇది షాప్లో కందిపప్పు అండి, నాటుపప్పు కాదు. అయితే మనకి నాటుపప్పు ఫ్లేవర్ రావాలంటే మనం దీన్ని కొంచెం ఆయిల్ వేసి కొంచెం నూనెలో వేయించుకోవాలండి. వేయించుకొని కుక్కర్లో పెట్టుకొని పప్పు వండితే చాలా బాగుంటుందండి. ఒక చిన్న టీ గ్లాసే తీసుకున్నాను నేను కందిపప్పు, నూనెలో వేయించుకున్నాను. మామిడికాయ ఒక అరచెక్కేనండి. ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. కొంచెం టమాటా, మైసూర్ పప్పు కూడా ఒక చిన్న టీ గ్లాస్ యాడ్ చేసుకున్నానండి. ఇవన్నీ శుభ్రంగా కుక్కర్లో పెట్టేసి ఒక్క చుక్క ఆయిల్ వేసేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకుందామండి. పప్పు ఉడికిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల కారం వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసి పక్క పెట్టుకుందామండి. గ్రైండ్ చేసి అంటే రోట్లో కాదు, మామూలు పప్పు గుత్తితోటి రుద్దుకొని పక్క పెట్టుకుందాం. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసి పప్పు తాలింపుకి సరిపడా ఆయిల్ వేసి వెల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకుందామండి. ఎండుమిర్చి కూడా ఒక 4 మధ్యకి తుంచి వేసుకుందాం. జీలకర్ర అలాగే కరివేపాకు యాడ్ చేసుకొని ఈ పప్పులో తిరగమాత వేసుకుందామండి. అంతే. మనం ఇలా పప్పు చేసుకుంటే పల్లెటూరులో పప్పులాగా ఉంటుందండి. తొందరగా పాడవదు కూడా. నేనైతే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇలాగే చేస్తున్నాను, ఎందుకంటే డైరెక్ట్గా ఆ పప్పు తినబుద్ధి కావట్లేదండి. సో చూడండి, ఇది 2 డేస్ అయినా కానీ స్మెల్ రాదండి, చాలా బాగుంటుంది. సేమ్ మనం నాటు కందిపప్పులాగే ఉంది ఫ్లేవర్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.